క్రిస్మస్ అంటే మనందరికీ తెలుసు, అత్యంత పవిత్రమైనటువంటి డిసెంబర్ నెలలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి అతి పెద్ద పండుగ క్రిస్మస్. అటువంటి క్రిస్మస్ని ఈరోజు కాదు, గత 18 సంవత్సరాలుగా ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మా ఇంటి వద్ద నిర్వహించడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఆనందంగా ఉంది అని ఈ సందర్భంగా మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నాకు చాలా అతి ఇష్టమైనటువంటిది సేవ. ఎందుకంటే ఈరోజు కూడా నేను పెద్ద కోటీశ్వరుని కాకపోయినా తండ్రి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ పెట్టి ఏదైతే నాకున్న దాంట్లో నేను ఉండడానికి, తిరగడానికి, తినడానికి ఎంత ఉంటే సరిపోతుందో మిగిలింది మనం దశమ భాగం అని చెప్తారు బైబిల్లో. కానీ అది 50%, 60%, 70%. ఎవరైతే పేదలు ఉన్నారో, బలహీన వర్గాలు ఉన్నారో, బడుగులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళకి సేవ చేయాలనేటువంటి ఆలోచనతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి యొక్క సమాజ స్థాపన స్ఫూర్తితో మరి ఏదైతే మరి పర్టికులర్గా ఏదైతే ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా యొక్క స్ఫూర్తితో ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి ఆ రోజు నుంచి ధర్మారావు ఫౌండేషన్ ద్వారా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు సాగిస్తున్నటువంటి విషయం తెలుసు. ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటుతున్నా ఇంకా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందించలేనటువంటి స్థితిలో ఈ దేశానికి స్వతంత్రం రాక పూర్వమే మారుమూల పల్లెల్లో సైతం, మారుమూల గ్రామాల్లో సైతం నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని అందించినటువంటి ఘనత క్రైస్తవ మిషనరీలకి దక్కుతుందనే విషయాన్ని ఈ సభామూర్ఖంగా నేను చెప్పగలుగుతూ ఉన్నానంటే, నేను కూడా ఈరోజు ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, ఒక డాక్టరేట్ నేను చేసిన దానికి ఉన్నటువంటి పునాది ఒక క్రైస్తవ మిషనరీ నడిపినటువంటి లూథరన్ హై స్కూల్లో నేను కూడా చదువుకుని ఈ వేదిక మీద మాట్లాడగలుగుతున్నా అనేటువంటి విషయాన్ని, అదే మీకు ఒక ఉదాహరణ అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ క్రిస్టియానిటీ ఆకర్షించడానికి ఒక వాక్యం మీ అందరికీ తెలుసు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తున్నాను. అంటే ఈ వాక్యాన్ని చూసిన తర్వాత ఏంటి దీని అర్థం అని చూస్తే, ఎవరైతే ఇబ్బందుల్లో, ఎవరైతే కష్టాల్లో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో అటువంటి వారందరూ కూడా నా దగ్గరికి రండి, మీ ఇబ్బందులు, మీ కష్టాలు, మీ సమస్యలు నాకివ్వండి, మీరు విశ్రాంతిని తీసుకోండి అని చెప్పినటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు అనేది ఆ ఒక్క వాక్యాన్ని బట్టే మనందరికీ అర్థమవుతుంది. మీ అందరి ఆదరాభిమానాల్ని పొందడానికి, మీ ప్రేమను, మీ విశ్వాసాన్ని పొందడానికి గల కారణం ఏదైతే నేను ఒక ప్రజాప్రతినిధిగా నా ఇంటిలోంచి బయటికి అడుగు పెట్టేటప్పుడు ఒక వాక్యాన్ని ప్రతిరోజు కూడా గుర్తుపెట్టుకుంటూ ఉంటా. ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకునే బయటకు వస్తూ ఉంటా. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడుదుడు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుదుడు. అంటే ఏదైతే ఈరోజు ఒక ఎమ్మెల్యేగా ఉన్నాం, మరి ఎంతోమంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, ఎన్నో పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. దాంతో నేను అహంకారాన్ని పెంచుకుని, అహంభావాన్ని పెంచుకుని నాకు నేనుగా హెచ్చింపజేసుకుంటే మళ్ళీ తర్వాత మీరు తగ్గించేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ఈ పదవి మీరిచ్చింది, ఈ యొక్క ఎమ్మెల్యే మీరు ఎన్నుకున్నది అని చేత నేను మీకు ఒక దాసుడిని, మీకు నేను ఒక సేవకుడిని, మీకు ఒక ఇళ్ళ, పెన్షన్, రేషన్, రోడ్డు, డ్రైనా, ఇట్లా మీకు ఏ సమస్య ఉందో చూసుకుంటూ నాకు నేను తగ్గించుకుని పనిచేస్తే మళ్ళీ మీరు హెచ్చింపజేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఈ రకంగా బైబిల్లో ఉండే ప్రతి వాక్యము, బైబిల్ ఉండే ప్రతి పేజీ, ఎందుకంటే నేను కూడా చూస్తూ ఉంటా. నాకు కూడా అలవాటు ఉదయం 5 గంటలకు లేచి శానిటేషన్ చూడడమో, లేకపోతే సైకిల్ వేసుకెళ్ళి టిట్కో ఇళ్ళ తరఫున పోరాడటమో చేస్తూ ఉంటా. నేను అటువంటిప్పుడు 5 గంటలకి 5:30కి లేచి వెళ్ళినప్పుడు ఒక కామెంట్ చూస్తూ ఉంటా. ఆ ఇంట్లో అంతా ఊడ్చి బయట గోడ దగ్గరికి వచ్చి అటు ఇటు చూసి అట్లా పక్కింటి కాడు అలా పారబో చేస్తూ ఉంటారు. నాకు అనిపించేది, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించము అనేటువంటి బైబిల్లో ఉండే వాక్యాన్ని కనుక ఆవిడ అనుసరిస్తే నాకు ఆ కష్టం, ఆ సమస్య ఉండదు కదా అని. అంటే ఈ రకంగా ప్రతి విషయంలోనూ మరి ఈవేళ బైబిల్లో ఉండే ప్రతి వాక్యము, ప్రతి పేజీ కూడా నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది. మనందరికి కూడా మరి దాన్ని ఆచరించినట్లయితే, అనుసరించినట్లయితే చాలా మంచి జరుగుతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ప్రార్థన అంటే దేవునితో సంభాషించడం. ప్రార్థన అంటే మరి ఏదైతే చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అవి దేవుని దగ్గర ఒప్పుకొని దానికి మార్గాన్ని అన్వేషించడం. మరి ప్రార్థన అంటే దేవుణ్ణి బ్రతిమాలడం. ఇట్లా ప్రార్థనలో అనేది ఈవేళ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా నేను భావిస్తూ, ఎందుకంటే మీకు కూడా అందరికీ కూడా తెలుసు ఏదైతే ప్రార్థన యొక్క గొప్పదనాన్ని మనం ఒక్కసారి చూడాలని అంటే మరి ఏదైతే దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థన చేసేటువంటి వారు, ఏదైతే దానియేలు దినమునకు 3 సార్లు ప్రార్థన చేసేటువంటి వారు, అబ్రహాం గొప్ప ప్రార్థనాపరుడు, యాకోబు గొప్ప మరి ప్రార్థనాపరుడు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఎవరైతే ఇస్సాకు మరి అతను కూడా గొప్ప ప్రార్థనాపరుడు. అటువంటి ప్రార్థన చేసేటువంటి దైవజనులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సత్కరించుకోవాలనేటువంటి ఆలోచన. మరి ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏదైతే మరి యొక్క బైబిల్లో ఉండేటువంటి ప్రతి మాట, ప్రతి పదము, ప్రతి వాక్యము కూడా మనం అనుసరించడానికి, ఆచరించడానికి, మరి ఏదైతే ఆ యొక్క దేవుని మాట వినడానికి మనందరం కూడా మరి నిరంతరం ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరినీ కూడా మరి కోరుకుంటూ, మరి యొక్క కార్యక్రమానికి మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సోదర సోదరీమణులకి అందరికీ కూడా మరొక్కసారి, ఎందుకంటే శీతాకాలం అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున, ఎందుకంటే నేను కూడా చాలా క్రైస్తవ సభలకు వెళ్తూ ఉంటాం, కానీ అక్కడ కంటే కూడా ఇక్కడ ఇంకా పెద్ద ఎత్తున మీరందరూ కూడా తరలి రావడం నిజంగా మీ రుణం, మీకు ఎంత చేసినా కూడా రుణం తీరదనేటువంటి విధంగా మీరు నా పట్ల చూపించినటువంటి అభిమానానికి మరి భవిష్యత్తులో మీకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని చెప్పేసి మరి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఎవరైతే వేదిక మీద కూడా దైవజనులు ఉన్నారో మరి వాళ్ళకు కూడా ఫాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఒక అసోసియేషన్స్ బిల్డింగ్స్ ఉండాలని చెప్పి ఆ రోజు గతంలో నేను ఎమ్మెల్యేగా 2019లో ముందున్నప్పుడు మరి ఎలమంచిలి మండలానికి సంబంధించి మరి అక్కడ ఒక స్థలాన్ని, అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయలు ఆ రోజు మైనార్టీ కార్పొరేషన్ నుంచి, అదేవిధంగా పాలకొల్లు మండలానికి సంబంధించి ఇక్కడే మరి మన బైపాస్ రోడ్డు పక్కన అక్కడ స్థలాన్ని, అదేవిధంగా ఒక 10 లక్షల రూపాయలు భవన నిర్మాణానికి శాంక్షన్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు మరి ప్రభుత్వం మారడంతో అవన్నీ కూడా అట్లానే మరుగున పడిపోయినటువంటి పరిస్థితి. దురదృష్టం, అవి అన్యాకాంతం కూడా చేసేసుకున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్న దైవజనులకి ఖచ్చితంగా రేపు 2024లో మళ్ళీ ప్రజాప్రభుత్వం వస్తుంది. యలమంచిలి మండలంలో, పాలకొల్లు మండలంలో, అదేవిధంగా పోడూరు మండలంలో 3 ప్రాంతాల్లోనూ కూడా 3 మండల ఫాస్టర్స్ అసోసియేషన్కి 3 భవనాలకి స్థలం ఇచ్చి నిర్మాణం చేసి ఆ ఫాస్టర్స్ అసోసియేషన్ చేతే రెబ్బన్ కట్ చేస్తాననే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ సభా వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మన నియోజకవర్గంలో 22 చర్చిలకి 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలు 22 చర్చిలకి ఆ రోజు నేను నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఏ సంఘం నుంచి అయినా లేదా ఏ ఫాస్టర్ గారైనా నా ఇంటికి వచ్చి మేము ఇలా చర్చి నిర్మాణం చేసుకుంటామని అంటే, నేను ఇందాక చెప్పాను పెద్ద కోటీశ్వరుడు కాకపోయినా ఖచ్చితంగా దానికి ఒక 25 బస్తాలు, 30 బస్తాలు, 40 బస్తాలు, 50 బస్తాలు నా వీలున్నంత వరకు ఎంతో కొంత సిమెంట్ బస్తాలు కూడా, అంటే ప్రతి చర్చి నిర్మాణంలో కూడా ఎంతో కొంత నా పాత్ర కూడా ఉండాలనేటువంటి ఆలోచనతో సహకరిస్తూ ఉన్నా. అట్లా వందలాది చర్చిలకు కూడా రోజు ఈ నియోజకవర్గంలో సాయం కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఏదో పొలిటికల్ కాదు, ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పా 18 సంవత్సరాల నుంచి క్రిస్మస్ జరుగుతూ ఉన్నామని, అంటే 2005 సంవత్సరం నుంచి. కానీ నేను ఎమ్మెల్యే అయింది 2014లో ప్రజా జీవితంలోకి వచ్చింది. చేత ఏంటంటే ఆ క్రీస్తు అన్నా, ఆ క్రిస్టియానిటీ అన్నా, ఆయన యొక్క బోధనలు, ఆయన మార్గం ఆచరణీయం, అనుసరణీయం,